భోగాపురం విమానాశ్రయంలో ఇవాళ తొలి విమానం ల్యాండ్ అయింది. ఆ రకంగా ఇది ఒక హిస్టారిక్ డే ఉత్తరాంధ్ర ఏవియేషన్ రంగంలో. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో భోగాపురం విమానాశ్రయం సాకారం కావడంలో తానే కీలకం అన్నట్టుగా మాట్లాడారు. అది నిజమా? ఆ విషయంలోకి వెళ్లే ముందుగా ఇవాళ జరిగిన ఈ చారిత్రాత్మక పరిణామం గురించి మాట్లాడదాం. స్క్రీన్ మీద చూడవచ్చు, భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి విమానం అని చెప్పి ఎయిర్ ఇండియా విమానం. ఇది ఫోటో కూడా ఉన్నది, చూడవచ్చు. ఇది గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అంటే అంతకుముందు ఏమీ లేకుండా కొత్తగా నిర్మించటం. అంతకుముందు ఆల్రెడీ ఒక విమానాశ్రయం ఉండి దాన్ని డెవలప్ చేయడం, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయం అంటారు. లైక్ ఢిల్లీలో అంతకుముందున్న విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. బాంబేలో కూడా అంతే, జీవీకే వాళ్ళు. ఇది అట్లా కాదు, ఇది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా మొదటి ఇటుకురాయి నుంచి కట్టడం అన్నమాట. సో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు, ఇతరులు అంతా కూడా విఐపీలు ఉన్నారు. ఈ సందర్భంగా వీళ్ళు వచ్చారట ఢిల్లీ నుంచి. 96% ప్రాజెక్ట్ నిర్మాణం అయినట్టు జిఎంఆర్ సంస్థ తెలిపింది. దీని గురించి కూడా మాట్లాడుకోవాలి, చెప్తాను. జూన్ 26న ప్రారంభించనున్నారు అన్నారు. అంటే ఆపరేషన్స్ జూన్ 26 నుంచి మొదలవుతాయి అన్నమాట. ఇవాళ జరిగింది ఓన్లీ ఒక ఫార్మల్గా, లాంఛనంగా ఒక విమానాన్ని తీసుకురావడం. అంటే విమానాన్ని ఇక్కడ దింపటానికి సరైనటువంటి వసతులు ఉన్నాయి అని చెప్పి డెమాన్స్ట్రేట్ చేయడానికి వచ్చిన విమానం ఇది, అంతే. జూన్ అంటే ఇంకొక 5 నెలలు 6 నెలలు ఉన్నది కాబట్టి ఈ లోపల పూర్తవుతాయి అనే పనులు అని చెప్పి అనుకోవచ్చు. ఇందులో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇంకా మరికొన్ని కూడా ఉన్నాయి, చూద్దాము. కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ అన్నారు దీన్ని. అంటే కమర్షియల్గా విమానాలు ఎగరడానికి అనుకూలమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇది అని చెప్పి ఆ సర్టిఫికెట్ కోసం ఇవాళ ఈ విమానం వచ్చింది. అంతా విఐపీలు ఉన్నారు. సీఎం రమేష్ అనుకుంటాను, రామ్మోహన్ నాయుడు, కలిసిటి అప్పలనాయుడు, గంటా శ్రీనివాస్, అదితి గజపతిరాజు, తదితరులు. భరత్ కూడా ఉన్నాడు వెనక. సో ఈ విధంగా ఢిల్లీ నుంచి విమానం వచ్చింది. విమానంలోంచి రామ్మోహన్ నాయుడు దిగుతున్నారు. మరికొన్ని పిక్చర్స్. అంటే రన్వే ప్రాంతం అంతా కూడా చాలా వరకు అయినట్టుగా ఉంది. ఇది యాక్చువల్గా టెర్మినల్. దీని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వెళ్ళాను చూడడానికి. అప్పుడే అనిపించింది నాకు, ఇది వెంటనే ప్రారంభిస్తాము, జనవరిలోనే కొత్త ఒక విమానం వస్తుందని చెప్పి అన్నారు. అన్నట్టుగానే వచ్చింది. కానీ నిజానికి ఆపరేషన్ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది అని ఈ ఫోటో చూసినా అర్థమవుతుంది. ఆ రోజు అనుకున్నాను నేను. మీరు చూస్తే వెనక అంతా కూడా చివరి పనులు ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఈవెన్ మెయిన్ టెర్మినల్ కూడా దాని ఫినిషింగ్ టచెస్ ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. మిగతా పనులంటే పర్వాలేదు, చాలా వరకు అయినాయి. చూడండి, ఇంకా ఫ్లోరింగ్ వేస్తున్నారు. లోపల ఏరో బ్రిడ్జి, లోపల టెర్మినల్ బిల్డింగ్. సో ఆ రకంగా ఏంటంటే జూన్లో కల్లా చేయగలిగితే మేలు. కానీ బహుశా జూన్ నాటికి అన్నీ పూర్తి కావు అనుకుంటున్నాను. ఏమైనప్పటికీ 26లో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ మొదలవుతాయి భోగాపురం ఎయిర్పోర్ట్లో. ఆ రకంగా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. రామ్మోహన్ నాయుడు గారు అన్నట్టు ఉత్తరాంధ్ర ఎకనామిక్ గ్రోత్కి ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. ఆయన విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి, ఒక మైల్ స్టోన్ అన్నాడు. ఆ రకంగా ఆహ్వానించాడు. ఖచ్చితంగా అది అభినందించాలి. ఎందుకంటే మనం చాలా కాలంగా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా దేన్ని ఆహ్వానించడం చాలా తక్కువ. ఇది ఒక ఎక్సెప్షన్ అనుకోవాలి. కానీ ఈ సందర్భంగా ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్టు సాకారం కావడానికి, ఇవాళ ఈ విమానం లాంఛనంగా దిగడానికి మూల కారణం నేనే అనే ఉద్దేశంతో ఆయన దీన్ని ఒక మైలురాయిగా అభివర్ణించాడు. ఏ ప్రభుత్వంలో జరిగినా అన్ని ప్రభుత్వాల్లో ఎంతో కొంత పని జరిగింది కాబట్టి ఇది ఓవరాల్గా ఏపీకి ఎంతో మంచిది కాబట్టి ఆహ్వానిస్తున్నాను అనే ధోరణి కాదు.
విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. విజన్ వైజాగ్ అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆవిష్కరించాడు విజన్ వైజాగ్ అని చివరిలో. కాబట్టి ఇదంతా అందులో భాగం అంటాడు ఆయన. ఆయన ఏదైతే మాట్లాడాడో విజన్ వైజాగ్ అని అందులో భాగంగా దీన్ని చూడాలన్నమాట. అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసినటువంటి జిఎంఆర్ గ్రూప్కి నా హృదయపూర్వక అభినందనలు అన్నాడు. ఇక మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించాం. అలాగే ఈ పునరావాసం కోసం ఇతరత్రా కూడా ఖర్చు చేశాం. ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది అని కూడా చెప్పాడు. అంటే మేమే కట్టాము అని చెప్తున్నాడు. ఇదంతా మా క్రెడిటే అని చెప్పుకోలేని ప్రయత్నం. వాస్తవాలు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని తలపెట్టినప్పుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ అనే ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దానికి శంకుస్థాపన కూడా చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ చేశాడులేండి. అది పక్కన పెడితే 2018 అంటే 2019కి ముందు ఈయన పొజిషన్లో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రపోజల్ని తీవ్రంగా వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా కాదు. దిక్కుమాల ప్రాజెక్టు అన్నాడు, దిక్కుమాల ఎయిర్పోర్టు అన్నాడు. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంటే దీన్ని వదిలేసుకొని ఏదో భోగాపురం అని చెప్పి రియల్ ఎస్టేట్ కోసం ఈ పని చేస్తున్నాడు అన్నాడు. ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అక్కడ, అందుకనే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ పెడుతున్నాడు అని కూడా అన్నాడు. విశాఖపట్నం ఎయిర్పోర్టు చాలా బ్రహ్మాండంగా ఉంది, కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీన్ని. చెన్నై కంటే ముంబై కంటే పెద్ద ఎయిర్పోర్ట్ని చేసుకోవచ్చు. ఇది కాకుండా ఏదో 2500 ఎకరాలు కావాలట, అందుకోసం అని చెప్పి భోగాపురం అట. ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచరు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఆపేస్తాం, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఆపేస్తాం అని సుస్పష్టంగా అన్నాడు. ఒకసారి వినండి. పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు, పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఉన్నాయి. మరి విశాఖపట్నం ఎయిర్పోర్టును వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు. పక్కన నేవీ కూడా అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఎవరికి అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి, ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములను సేకరించి చెనిక్కాయలకు, బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములు లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచి కాదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. అది సంగతి. కోర్టుకు పోయి అయినా సరే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేస్తాం అని చెప్పాడు ఆయన ఆ రోజు. బ్రహ్మాండంగా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంటే దీన్ని కాదనుకొని, వద్దనుకొని అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అన్నాడు. అంతకుముందు యాక్చువల్గా వేరే మీటింగ్స్లో ఏమని అన్నాడంటే, జిఎంఆర్కి ఎట్లా ఇస్తారు, కావాలనే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కట్టడానికి ముందుకు వచ్చారు, అయినా కూడా వీళ్ళకి ఇచ్చాడు, ఎందుకంటే దీని వెనక కిక్ బ్యాక్స్ ఉన్నాయి అని అర్థం వచ్చేలాగా. ఇప్పుడు ఏమని రాస్తాడు, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూప్కు నా హృదయపూర్వక అభినందనలట. ఒక మీటింగ్లో కాదు, పదే చాలా మీటింగుల్లో విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆనాడు అంటే 2018 ఆ ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడు అని కూడా చాలాసార్లు మాట్లాడాడు. ఇవాళ జిఎంఆర్ కట్టడాన్ని కూడా అభినందిస్తున్నాడు. అసలు భోగాపురం ఎయిర్పోర్టే వద్దు, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళు బలవంతంగా లాక్కుంటున్నారు, అవన్నీ వెనక్కిస్తా ఉన్నాడు. ఇవాళ అదే భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టిన క్రెడిట్ నాదే అంటాడు. ఇంకా గమ్మత్తు ఏమిటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారికి లేక ఆయన ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు. సాక్షి వాళ్ళు సరే వార్త వేసుకున్నారనుకోండి, విజన్ వైజాగ్లో కీలక అడుగు, ఓకే. ఇది చూడండి, అసలు ఫలించిన జగన్ కృషి అట. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక భోగాపురం ఎయిర్పోర్ట్ పై ప్రత్యేక దృష్టి సారించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక కృషి చేశారట. ఆయన శంకుస్థాపన చేశారట, 2 ఏళ్లలోనే పూర్తయిందట. జస్ట్ గూగుల్లో కొట్టి చూడండి ఎవరు ఫస్ట్ ఇనాగ్రేట్ చేశారో. స్క్రీన్ మీద చూడొచ్చు. ద ఎయిర్పోర్ట్స్ ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ బై ద దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ చంద్రబాబు నాయుడు ఆన్ 14 ఫిబ్రవరి 2019. అప్పుడు దానికి ఫౌండేషన్ వేసింది. తర్వాత మళ్ళీ 2023లో అంటే దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇన్ఫ్యాక్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన భోగాపురం పనులను ఆపేశాడు. అన్నీ ఆపేశాడు కదా, అందులో ఇదొకటి. మళ్ళీ జిఎంఆర్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకొని అందులో 500 ఎకరాలు లాగేసుకున్నారు. అంతకుముందు 2600, 700 ఎకరాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు టైంలో. అసలు ఇంత అవసరం అని కదా మాట్లాడాడు. 500 ఎకరాలు తీసేసుకున్నాడు. ఏం చేద్దామనో తెలియదు మరి. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ 500 ఎకరాలను మళ్ళీ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓ కూడా పెట్టాలని. ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్, అంటే విమానానికి రిపేర్లు గట్రా చేయాలి అంటే సౌకర్యం అనమాట. అది అన్ని చోట్ల ఉండదు. హైదరాబాద్లో కూడా పెట్టారు అది ఎంఆర్ఓ. దానివల్ల ఏంటంటే ఒక హబ్గా తయారవుతుంది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చాలా విచిత్రంగా తాను క్లెయిమ్ చేసుకోవటం, తన మీడియాలో కూడా అదే మాట రాయించుకోవడం. ఇన్ఫ్యాక్ట్ ఈ వార్త చూడండి, సాక్షిలో వచ్చినటువంటి ఈ కథనం చూడండి. సెల్ ఫోన్ గూగుల్ డేటా సెంటర్ భోగాపురం, బాబు మరో క్రెడిట్ చోరీ. అంటే గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చానంటాడు చంద్రబాబు నాయుడు, తీసుకురాల. అది అబద్ధం, అది జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాను అంటాడు, ఆయన తీసుకురాల, జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ కొట్టేస్తున్నాడు అన్నమాట. అది కథనం. బాబు నీ డ్రామాలు ఆపు. 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు. విచిత్రం ఏంటంటే ఇప్పుడే చూపించాను మీకు. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిటిసైజ్ చేశాడు. దేన్ని క్రిటిసైజ్ చేశాడు? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనే కార్యక్రమం లేదనుకోండి, ఓన్లీ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పి కొబ్బరికాయ మాత్రమే కొట్టాడు అనుకోండి 19లో, లేక అంతకుముందు ఎటువంటి ప్రయత్నాలు దానికోసం చేయలేదనుకోండి, మరి ఏమని క్రిటిసైజ్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరిని క్రిటిసైజ్ చేశాడు? భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెడుతున్నారు, దానికి 2500 ఎకరాలు అవసరమా? అంత ల్యాండ్ని రైతుల దగ్గర నుంచి లాక్కున్నారు, ఇదంతా వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్ వద్దని ఎందుకన్నారు మీరు? అక్కడ ఎయిర్పోర్ట్ పెడుతున్నాడు కాబట్టి, దానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ జరిగినాయి కాబట్టి, దానికి అవసరమైన ల్యాండ్ని చాలా వరకు ఎక్వైర్ చేశారు కాబట్టి, దానికి అవసరమైనటువంటి అనుమతులు కేంద్రం నుంచి చాలా వరకు తీసుకొచ్చారు కాబట్టి, అసలు ప్రపోజల్ని పెట్టిందే వీళ్ళు కదా. కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి, 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టాట చంద్రబాబు నాయుడు గారు. ఏ అనుమతి లేకుండానే భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశాట. బోలెడు చిక్కుముడతో ముందుకు సాగలేదు. అంటే ఆయన మొదలుపెట్టాడు అనేది ఒప్పుకుంటున్నాడు కదా ఇండైరెక్ట్గా. ముందేమో అసలు ఏమి లేదంటాడు, తర్వాత ఏమో ఆయన మొదలుపెట్టాడు కానీ ఆయన ఏమీ చేయలేదు అంటాడు. జగన్ అధికారంలోకి రాగానే కోర్టు కేసుల పరిష్కారం ఈయన దగ్గర నుండి పరిష్కరించాడు అనమాట. వద్దు అన్నాడు కదా యాక్చువల్గా, ఎందుకు పరిష్కరించినట్టు? సో అన్ని అనుమతులతో 2023 మే 3న భూమి పూజ, జిఎంఆర్ ఆధ్వర్యంలో వేగంగా నిర్మాణం అట. అంతకుముందేమో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఇవ్వడైనా, కావాలనే ఇవ్వలేదు, లంచాల కోసం ఇవ్వలేదు అని బల్లగుద్ది చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడేమో జిఎంఆర్ ఆధ్వర్యంలో వేగంగా నిర్మాణం. జిఎంఆర్కి ఎవరండి ఇచ్చింది? అసలు ఆ టెండర్లు ఫ్లోట్ చేసి జిఎంఆర్ని సెలెక్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కదా. మరి ఏమీ చేయలేదని ఎట్లా అంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు పనులు పూర్తి అట. కొన్ని పనులు జరుగుంటాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా. ఈవెన్ దో ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, ఇదంతా రియల్ ఎస్టేటు పెద్ద ప్రాజెక్టు కాబట్టి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. మామూలుగా అయితే పట్టించుకునేవాడు కదా అమరావతి లాగా. ఇది ఆల్రెడీ మరి కొంత ముందుకెళ్ళిపోయింది. జిఎంఆర్కి ఇచ్చేశారు కాంట్రాక్టు, తర్వాత పిలిపించుకొని మాట్లాడుకున్నాడు ఈయన, ఏదో అవగాహనకు వచ్చాడు, అప్పుడు ఒప్పుకున్నాడు, అప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు రెండోసారి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొంత పనులు కూడా జరుగుంటాయి ఆ టైంలో. సో అయినా కూడా అనట ఈ వాస్తవాల మధ్య ఇదంతా తన ఘనతగా బాబు ప్రచారం చేసుకుంటున్నాడట. కింద ఇంకా రాశారు చూడండి, హైదరాబాద్ నేనే కట్టాను, సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను, సత్యానాథెళ్ళ పివి సింధులు నా వల్లే ఎదిగారు, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను అని గొప్పలు చెప్పుకునేది ఎవరిని అడిగితే చంద్రబాబే అని ఎవరైనా ఇట్టే సమాధానం ఇస్తారు. రూపాయి పనిచేయకపోయినా మొత్తం తానే చేసినట్టు,
గంపెడు మట్టి పోయకున్న ప్రాజెక్టు తన వల్లనే పూర్తయినట్లు, ఇసుమంత కూడా తన ప్రమేయం లేని ప్రాజెక్టులన్నీ తన చలవేనని చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు ఇప్పుడు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నారు. గుప్పెడు మట్టి కూడా పోయిలా, భోగాపురంలో పోయలేదు, హైదరాబాద్లో పోయలేదు. ఇసుమంతా కూడా ఆయన ప్రమేయం లేదు అసలు. ఇంత పచ్చాబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలండి. ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ట్వీట్ కూడా చేస్తుంటాడు కదా, అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఉదాహరణకి అప్పుల గురించి వీటి గురించి ఆయన రాస్తున్నాడు కొంత. నిజంగానే ఆయన విమర్శించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. అట్లాగే ఇతరత్ర అంశాల్లో కూడా కొన్ని విమర్శలు ఉంటాయి, సహేతుకమైన విమర్శలు. కానీ ఈ రకంగా అడ్డగోలు రాతలు రాసి తన మీడియాలో రాయించి తానే పచ్చి అబద్ధాలు చెప్పి చాలాసార్లు తనకున్నటువంటి క్రెడిబిలిటీని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పోగొట్టుకుంటాడు. అది సమస్య. ఎవరన్నా నమ్ముతారా? భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, అసలు ఆయన ప్రమేయమే లేదు దీంతో అంటే ఏ రకంగా మీరు వక్రీకరించగలరు? సమకాలీన చరిత్రని, ఎప్పుడో జరిగింది కాదు. హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి కట్టాడు లాంటి మాటలు మాట్లాడితే కొంతమంది నమ్మొచ్చు, తెలియదు కాబట్టి. అది పక్కన పెట్టండి. ఇది జరిగింది ఈ మధ్య కాలంలోనే కదా, 10 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఆనాడు అశోక్ గజపతిరాజు గారు కేంద్రంలో ఏవియేషన్ మంత్రి, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో ఏవియేషన్ మంత్రి. ఆ కారణం చేత పనులు కొంచెం తొందరగా అవుతాయి. దానికి తోడు అసలు దాని కాన్సెప్ట్, దాని ఇనిషియేటివ్ అన్నీ తీసుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. అలా ఇనిషియేటివ్ తీసుకుంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు క్రిటిసైజ్ చేసింది. కోర్టుకెళ్ళి మరి ఆపుతానని చెప్పి ఆనాడు శపథం చేసింది. అయినా కూడా అబద్ధాలు చెప్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పెద్ద సమస్య ఇదే.